తెలుగుదేశం జనసేనలకు సంబంధించి ఒక పెద్ద సమస్య అయింది. జనసేన కార్యకర్తలు మంచి అగ్రెసివ్‌గా ఉంటారు. యూత్ వాళ్ళకి ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు వస్తున్నాయి, ఎంతమంది అభ్యర్థులని తేల్చలా. చంద్రబాబుకి తెలుసు, పవన్ కళ్యాణ్‌కి తెలుసు. కానీ వాళ్ళ క్యాడర్‌కి తెలియజేయనిట్లా. కానీ తెలుగుదేశం అభ్యర్థులకి తెలుసు, జనసేన అభ్యర్థులకి తెలుసు. బట్ జనసేన అభ్యర్థులకి అందరికీ చెప్పట్లేదు. ఎవరికి కన్ఫర్మో వాళ్ళ వరకు తెలుసు. మిగతా వాళ్ళకి ఆ ఆశల పల్లక మీద అలాగే ఉంచుతున్నారు. ప్లస్ సీట్లు ఎన్ని ఇస్తారో కూడా పవన్ కళ్యాణ్‌కి తెలుసు. ఏ 15, 20, 25 వస్తే కాపు సామాజిక వర్గం అంతా ఎదురు తిరుగుతుందన్న భయం చంద్రబాబుకి ఉంది, పవన్ కళ్యాణ్‌కి ఉంది. అందుకనినే వ్యూహాత్మకంగా జాబితాలను లేట్ చేస్తూ వస్తున్నారు. ఏం డిసైడ్ చేయట్లేదు. తాజాగా మండపేట ఉదంతం కావచ్చు, అరకు ఉదంతాలు ఇట్లాంటి జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనసేన వాళ్ళు స్థానికంగా తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వార్త చంద్రబాబు గారి ఆత్మ పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చింది. షెడ్యూల్ తర్వాతే తెలుగుదేశం పార్టీ జాబితా 75 నియోజకవర్గాలపై ఇప్పటికే ఏకాభిప్రాయం. పొత్తు సీట్లపై జనసేనతో సంప్రదింపులు, బీసీలకు పెద్దపేట, సీనియర్ నేతలకు ఎంపీ టికెట్లు, హిందూపురం నుంచి పార్థసారథి, అనంతపురం నుంచి కాలువ శ్రీనివాసులు, డోన్ అసెంబ్లీ బరిలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి. టోటల్గా 50 సీట్లు ఇద్దరేసి పేర్లు పరిశీలించారు. సుమారుగా 75 సీట్లు టీడీపీ అధిష్టానం ఏకాభిప్రాయానికి వచ్చేసింది. ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం బలమైన నాయకత్వం ఉండి సర్వేలో స్పష్టమైన ముగ్గు వ్యక్తమవుతున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు కూడా పరిగణలోకి తీసుకుని వీటిని ఖరారు చేశారు. సమయానుకూలంగా ఇందులో కొన్ని పేర్లు అక్కడక్కడ ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు శనివారం అరకు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు ఆ నియోజకవర్గంలో ఈసారి టీడీపీ తరపున అభ్యర్థిగా దొన్ను దొర పేరును బహిరంగ సభలో ప్రకటించారు. ఆయన ప్రస్తుతం పార్టీ గిరిజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. అట్లాగే పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈసారి పోటీ చేస్తారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల ప్రకటించారు. అలా 75 నియోజకవర్గాలపై ఆ పార్టీ స్పష్టత ఉంది. ఇందులో కొంతమందికి ఇప్పటికే పార్టీ నాయకత్వం నియోజకవర్గాల్లో ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. మిగిలిన నియోజకవర్గాలు మరో 50 చోట్ల పోటీదారులకు ఇద్దరికి పరిమితం చేశారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేస్తారు. ఇద్దరిలో ఎవరు బలమైన అభ్యర్థి అవుతారని దానిపై టీడీపీ నాయకత్వం ఆరాధిస్తోంది. ఫోన్ సర్వేలతో పాటు నియోజకవర్గాలకు సర్వే బృందాలను పంపించి సమాచారం సేకరిస్తున్నారు. జనసేన పార్టీతో పొత్తుకు సంబంధించిన సీట్లపై కూడా ఆ పార్టీ నేతలతో టీడీపీ నాయకత్వం సంప్రదింపులు జరుగుతుంది. ఆ పార్టీకి ఎక్కడెక్కడ నుంచి అభ్యర్థులు ఉన్నారో ఆ పార్టీకి వివిధ సమీకరణాలు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలే విజయావకాశాలు ఎలా ఉన్నాయన్న దాని మీద రెండు పార్టీల మధ్య పరస్పర సమాచారం మార్పిడి విశ్లేషణ జరుగుతున్నాయి. అంటే 125 సీట్లకి ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. 75 చోట్ల సింగిల్, 50 చోట్ల డబుల్. ఇక మిగతా 50 సీట్లలో జనసేనకి ఎన్ని ఇస్తారు ఇది తేలాల్సి ఉంది. రెండవది ఇప్పుడే అనౌన్స్ చెయ్యరు. ఆఫ్టర్ ఏదైతే నోటిఫికేషన్ అంటే అప్పుడు హడావిడిలో ఉంటారు. హడావిడిలో ఉన్నప్పుడు ఆవేశపూరితమైనటువంటి ఉపన్యాసాల ద్వారా ఈ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం నాయకులు ఇద్దరు పనిచేస్తారు. కింద ఉన్నటువంటి మీడియా అంతా కూడా దాన్ని హషప్ చేసేస్తూ ఉంటుంది. అది తెలివిగా ఉండేటటువంటి రాబోయేటువంటి రోజుల్లో గేమ్.